యేసు ప్రభు నామంలో మీ అందరికీ వందనాలు. నా పేరు మెటిల్డా స్వాతి. మేము బాగా చిన్నప్పుడు మా మదర్ రోజు ప్రార్థనలో ఒక మాట చెప్తూ ఉండేవారు, నా బిడ్డలను మీ సాక్షిగా వాడుకో ప్రభు అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉండేవారు. చిన్నప్పుడు ఆ మాట విన్నప్పుడు అదేంటో మాకు మీనింగ్ తెలిసేది కాదు. కానీ ఇలాగున దేవుడు నన్ను నిలబెట్టి చాలా చాలా సిచ్యువేషన్స్లో ఆయన సాక్ష్యం నేను చెప్తున్నప్పుడు ఇప్పుడు నాకు ఆమె ప్రేయర్స్ మా లైఫ్లో ఫలింప చేస్తున్న దేవుడు అని మాకు అర్థమవుతుంది. సో ఈ విధంగా దేవుడు నన్ను ఒక సాక్షిగా వాడుకుంటున్నందుకు దీని పెద్ద గొప్ప భాగ్యంగా నేను భావిస్తున్నాను. ఈ ప్రివిలేజ్ని దేవుడు నాకు ఇచ్చినందుకు ఆయనకి చాలా స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. సో నా లైఫ్ గురించి చెప్పాలంటే, మా నాన్నగారు మా అమ్మగారు మ్యారేజ్ చేసుకున్న తర్వాత బెంగళూరుకి వచ్చేసారు. వాళ్ళది ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అనమాట. సో మా డాడీ హిందూ, మా మమ్మీ క్రిస్టియన్. మా డాడీ చాలా భయంకరమైన విగ్రహారాధికుల కుటుంబం నుంచి వచ్చారు. ఆయన పేరు కందల నారాయణ స్వామి సుబ్రహ్మణ్యం నాయుడు. అంత పెద్ద స్టాంచ్ ఫ్యామిలీ, అంత పెద్ద పేరు, దేవుళ్ళ పేర్లన్నీ పెట్టి మా డాడీకి పెట్టారు. చాలా మూఢనమ్మకాలు కూడా వాళ్ళకు ఉండేవి. మా డాడీని అయితే ఒక 5 to 6 years వరకు అమ్మాయిలాగా పెంచారు, జడలేసేసి ఇయర్ రింగ్స్ అంతా పెట్టి. ఎందుకంటే ఆయన ముందు 2 అబ్బాయిలు చనిపోయారంట, అలాగే ఈయన కూడా అబ్బాయి అని చెప్తే చనిపోతారని, అలాగా మూఢనమ్మకాలతో ఉన్న ఒక ఫ్యామిలీ నుంచి మా డాడీని తీసుకొచ్చారు. ఆల్సో వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళందరూ కూడా రాయలసీమలో చిత్తూరు డిస్ట్రిక్ట్లో నుంచి మా డాడీ వచ్చారు. వాళ్ళ యాన్సిస్టర్స్ అంతా కూడా చాలా వైలెంట్ పీపుల్ అంట. కొన్ని డీటెయిల్స్ మా డాడీ మాకు చెప్తూ ఉండేవారు. సో అలాంటి ఫ్యామిలీ నుంచి మా డాడీని తీసుకొచ్చారు. కానీ మా మమ్మీ ఒక నామినల్ క్రిస్టియన్ ఫ్యామిలీ, చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా చర్చ్కి వెళ్ళేవారు అక్కడ. కానీ రెగ్యులర్గా వెళ్తూ దేవుని భయభక్తుల్లో మా మమ్మీ పెరిగారు. పెళ్ళైన తర్వాత మాత్రం మా డాడీ విగ్రహారాధన అంతా మానేశారు. ఆయనకి పెద్దగా క్రైస్ట్ గురించి, యేసుప్రభు గురించి, క్రిస్టియానిటీ గురించి ఏమీ తెలియదు. కానీ ఆయనకు ఒక లైకింగ్ అయితే ఉంది, ఫ్రెండ్స్ వల్ల, సరౌండింగ్స్ వల్ల క్రిస్టియానిటీ అంటే ఇష్టం ఉండేది. కానీ మ్యారేజ్ తర్వాత ఎప్పుడూ ఆయన విగ్రహారాధన చేయలేదు, టెంపుల్స్కి వెళ్ళలేదు, మా మమ్మీని కూడా తీసుకెళ్ళలేదు. ఆయన మాత్రం క్రిస్టియన్ అనే చెప్పుకునేవారు. మాకు కూడా సర్టిఫికెట్స్లో అంతా క్రిస్టియన్ అనే రాస్తూ ఉండేవారు. బట్ క్రైస్ట్ అంటే ఆయనకు చాలా ఇయర్స్ వరకు ఏమీ తెలియదు. సో అప్పుడు అలాగ ఉంటుండగా వాళ్ళకి ఫస్ట్ 2 అమ్మాయిలు పుట్టారు. దాని తర్వాత మా మమ్మీకి చాలా నీరసం, చాలా హెల్త్ చాలా వీక్గా ఉండేవారు, సివియర్ బ్యాక్ పెయిన్. ఇంకా నేను కన్సీవ్ అయినప్పుడైతే మా మదర్కి కళ్ళు తిరిగి పడిపోతూ ఉండేవారంట. చాలా నీరసంగా వీక్గా ఉన్నందువల్ల డాక్టర్ ఆమెకి అడ్వైస్ చేసి, ఈ ప్రెగ్నెన్సీ మీరు కంటిన్యూ చేయొద్దు, టర్మినేట్ చేసేస్తాము అని చెప్పారంట. అబార్ట్ చేసేద్దాం బేబీని అని. సో మా మమ్మీకి ఇష్టం లేకపోయినా ఆమె హెల్త్ కండిషన్ వల్ల మా డాడీ మమ్మీ ఇద్దరు డిసైడ్ చేసి వెళ్ళి ఆ డాక్టర్ ఏదో ఇంజెక్షన్ ట్యాబ్లెట్ ఏదో ఇచ్చారంట, అది వేసేసుకున్నారు. తీసుకుని ఇంటికి వచ్చిన తర్వాత మాత్రం మా మమ్మీ చాలా బాధపడుతూ ప్రార్థన చేశారంట. ప్రభా, ఇంకా నెక్స్ట్ 1 week తర్వాత మళ్ళీ రమ్మన్నారు, నేను దానికి వెళ్ళను, బట్ నీ చిత్తం ఉంటే ఈ బేబీని కాపాడు అని మా మమ్మీ ప్రార్థన చేసుకుంటే, అలాగే ఆ ప్రెగ్నెన్సీ కంటిన్యూ అవుతుంది. కానీ వాళ్ళిద్దరికీ డౌట్ వస్తుంది అస్తమానం, ఎప్పుడైనా అబార్షన్ అయిపోతుందా, లేకపోతే డెడ్ బేబీ బార్న్ అవుతుందా, లేకపోతే ఏదైనా హ్యాండిక్యాప్తో పుడుతుందా బేబీ, అలాగా డౌట్ చేస్తూ ఉన్నారు. కానీ నార్మల్ బేబీ, నార్మల్ డెలివరీతో పుట్టి, నార్మల్ డెవలప్మెంట్తో దేవుడు నన్ను పెట్టాడు. ఫస్ట్ నేను పిండంగా ఉన్నప్పుడే దేవునికి నా మీద ఉద్దేశం ఉంది కాబట్టి నన్ను ఆ టైంలోనే బ్రతికించి నన్ను సేవ్ చేశాడు. అది మా మమ్మీ ఎప్పుడు నా బర్త్డే రోజు గుర్తు చేసుకుంటూ నాకు చెప్తూ ఉండేది. సో ఇలాగా ఇది ఫస్ట్ ఇన్స్టెన్స్ అనమాట నా లైఫ్లో దేవుడు నన్ను సేవ్ చేసింది. ఇంకా అలాగే మేము కొంచెం ఎదుగుతూ ఉన్నప్పుడు నా తర్వాత చెల్లి పుట్టింది. ఇంకా మా మమ్మీ హెల్త్ కొంచెం డిటీరియోరేట్ అయిపోతుంది. మా మమ్మీకి ఒక 35+ years ఉన్నప్పుడే డయాబెటీస్ వచ్చింది, చాలా సివియర్ షుగర్ అనమాట. అది మెడిసిన్స్తో కూడా తగ్గట్లేదు. ఆమె ఎలాంటి డైట్ తీసుకున్నా, ఈ వేప రసము, ఇంకా కాకరకాయల జ్యూస్ ఇలాంటివన్నీ ట్రై చేసింది, అయినా కూడా షుగర్ మాత్రం పెరిగిపోతూనే ఉండేది.
డాక్టర్స్ అయితే ఇది ఈ మామూలు మెడిసిన్స్తో తగ్గదు, డైలీ ఇంజెక్షన్స్ వేసుకోవాలి, మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఇన్సులిన్ ఇంజెక్షన్స్ వేసుకుంటేనే ఇది కంట్రోల్ అవుతుంది అని చెప్పారు. సో ఆమె ఆ యంగ్ ఏజ్ నుంచి ఇంజెక్షన్స్ వేసుకోవడం స్టార్ట్ చేశారు. సో ఒక్కొక్కసారి మా మమ్మీ చాలా అనారోగ్యానికి గురయ్యేవారు, హాస్పిటలైజ్ అయ్యేవారు. అలాగే నాకు ఒక 11 years ఏజ్ ఉన్నప్పుడు మా మమ్మీని హాస్పిటల్ అడ్మిట్ చేసాం, చాలా సిక్గా ఉన్నారని. అక్కడ అడ్మిట్ చేసి 1-2 days అయ్యేసరికి ఆమె డయాబెటిక్ కోమాలోకి వెళ్ళిపోయారు. ఇంకా కోమాలోకి వెళ్ళిపోయి ఆ సిచ్యువేషన్లో యూజువల్గా డయాబెటిక్ కోమా అంటే మెడిసిన్స్ ఇచ్చినప్పుడు వెంటనే వాళ్ళు రెస్పాండ్ అవుతే సేవ్ అవుతారు. కానీ ఆ మెడిసిన్స్ కూడా ఆమె రెస్పాండ్ అవ్వట్లేదు. 1-2 days అయిపోయింది. మేమందరూ చిన్న పిల్లలము. అప్పుడు నేను నా కళ్ళారా చూసింది ఏమంటే, మా పెద్ద అక్క చాలా సిన్సియర్గా ప్రేయర్ చేస్తుంది, ఏడుస్తూ ప్రేయర్ చేస్తుంది. మాకు కూడా మా మమ్మీ కొద్దిగా ప్రేయర్ నేర్పించారు, కానీ నిజంగా యేసు ప్రభు అంటే ఎవరు మాకేమీ తెలీదు. బట్ మా అక్క మాత్రం చాలా సిన్సియర్గా, చాలా భారంగా ప్రార్థన చేయడం నేను చూశాను. 2 daysలో వాళ్ళు డాక్టర్స్ ఏం చెప్పారంటే, రిలేటివ్స్ అందరిని పిలిచేయండి, ఇంకేమి సర్వైవ్ అవ్వదు అని చెప్పారు. ఆ టైంలో అందరూ వచ్చేసారు కూడా. కానీ చాలా మిరాక్యులస్గా దేవుడు మా మమ్మీని ఆ కోమా నుంచి బయటికి తీసుకొచ్చారు. మళ్ళీ కొంచెం రికవరీ మంచిగా చేసి ఇంటికి తీసుకొచ్చారు. సో అప్పుడు నాకు ఫెయిత్ నా హార్ట్లో వచ్చింది. సో ఇలా ప్రార్థన, యేసు ప్రభుకి ఇలా ప్రార్థన చేస్తే ఆయన ఆన్సర్ చేస్తాడు, యేసు ప్రభు నిజమైన దేవుడు, మన మొరని ఆయన వింటున్నాడు అని చెప్పి అప్పుడు నాకు ఫస్ట్ ఫెయిత్ డెవలప్ అయిందనమాట. అలాగే కొన్ని ఇయర్స్ గడుస్తున్నాయి. 13 years ఆ ఏజ్లో మేము ఉంటున్న అద్దె ఇంటి నుంచి ఓన్ హౌస్కి వచ్చేసాం, వేరే ఏరియాకి వచ్చేసాము. అప్పటి వరకు నాకు 13 years వచ్చేంత వరకు మాకు చర్చ్ లేదు. ఓన్లీ మమ్మీ ఇంట్లో ప్రార్థన చేయడం, వాక్యాలు నేర్పించడం అంతే. ఓన్లీ క్రిస్మస్, న్యూ ఇయర్, ఈస్టర్కి మాత్రం మేము చర్చ్కి వెళ్ళేవాళ్ళం. మిగతా సండేస్ అంతా మామూలుగా అందరిలాగా టీవీలు చూసుకొని ఇంట్లో ఉండేవాళ్ళము. సో అలా ఉండేది. కానీ మేము ఆ న్యూ ఏరియాకి వెళ్ళిన తర్వాత మా నేబర్స్ ఒక బ్రదర్ వచ్చి మా నలుగురిని చూసి, మీరు మా చర్చికి రండి అని మమ్మల్ని తీసుకెళ్ళారు. అక్కడికి వెళ్తే ఒక చిన్న ఇంగ్లీష్ చాపెల్ అనమాట సార్, కానీ చాలా ఉజ్జీవంగా దేవుణ్ణి ఆరాధించేవారు, మంచి వాక్యం ఉండేది. సో మేము నలుగురు అక్కడ ఫుల్గా అటాచ్ అయిపోయి అక్కడ మేము దేవుణ్ణి నమ్ముకున్నాము. మా పర్సనల్ సేవియర్గా మేము అందరూ నలుగురు రిసీవ్ చేసుకున్నాము. అక్కడే మేము స్పిరిచువల్గా గ్రో అవుతూ ఉన్నాము. మా పేరెంట్స్ కూడా ఒక తెలుగు చర్చ్ పాస్టరమ్మ వచ్చి మీట్ అయ్యి వాళ్ళని కూడా ఒక తెలుగు చర్చ్లో కనెక్ట్ చేశారు. మేము మార్నింగ్స్ వాళ్ళతో వెళ్తూ, ఈవినింగ్స్ ఈ చర్చ్కి వెళ్తూ మేమందరూ స్పిరిచువల్గా చాలా బాగా గ్రో అవుతున్నాము. అండ్ చాలా దప్పికతో ఉండేవాళ్ళం, దేవుని సేవ చేయాలని, యూత్ మీటింగ్స్ అటెండ్ అవ్వాలి, బైబిల్ స్టడీ అటెండ్ అవ్వాలి, అన్నీ అటెండ్ అయిపోయే వాళ్ళము. చాలా ఫైర్లో ఉండేవాళ్ళం. ఎంత అంటే నాకు నెక్స్ట్ డే 10th standard ఫైనల్ ఎగ్జామ్, మార్నింగ్ ఫైనల్ ఎగ్జామ్. ఈరోజు నైట్ నేను మీటింగ్ అటెండ్ అవుతున్నాను. ఎందుకంటే అక్కడ ఒక పాస్టర్ బ్రదర్ మనోహర్ అనే ఒక అతను బెంగళూరులో ఫేమస్ మ్యాన్ ఆఫ్ గాడ్, ఆయన ప్రేయర్ చేస్తాడు. ప్రేయర్ చేస్తే బ్యాప్టిజం ఆఫ్ ద హోలీ స్పిరిట్ వస్తుంది, అనాయింటింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ వస్తుంది అని చెప్పారని చెప్పి నేను ఈవినింగ్ అంతా రేపు ఎగ్జామ్ ఉన్నా సరే అక్కడ గడిపాను. ఆ రోజు ఆయన నాకు ప్రార్థన చేయగా ఐ రిసీవ్ ద హోలీ స్పిరిట్. నేను అన్య భాషలు మాట్లాడడం ఆ రోజు ఆ గిఫ్ట్ని నేను రిసీవ్ చేసుకున్నాను. మేము నలుగురు కూడా రిసీవ్ చేసుకొని చాలా బలంగా మా ఇంట్లో మేము నలుగురు చేతులు పట్టుకొని స్పిరిట్లో ప్రేయర్ చేస్తూ ఉండేవాళ్ళము. సో అలాగా మంచిగా జరుగుతుంది లైఫ్. తర్వాత 10th అయిపోయింది, ఇంటర్ జాయిన్ అయ్యాను. అప్పటి వరకు నేను చాలా స్టూడియస్, చాలా హార్డ్ వర్కింగ్, ఎప్పుడు ఫ్రంట్ బెంచెస్లో కూర్చొని బాగా చదివే వాళ్ళతోనే కూర్చునేదాన్ని. కానీ ఇంటర్లో వెళ్ళిన తర్వాత కొంచెం మంచి కాలేజీలో మా డాడీ జాయిన్ చేశారు. అక్కడేమో కొంతమంది ఫ్రెండ్స్ అయ్యారు. వాళ్ళు ఏమి బ్యాడ్ పీపుల్ కాదు, దేవుని కృపను బట్టి నేను కూడా ఏ చెడు అలవాట్లలో వెళ్ళేది. కానీ స్టడీస్లో ఇంట్రెస్ట్ కొద్దిగా తగ్గిపోయింది. 80s 90sలో వచ్చే మార్క్స్ అలా 60s 70sలో వచ్చేసాయి. సో సెకండ్ ఇయర్ ఇంటర్లో నాకు మార్క్స్ 60-70% రేంజ్లో వచ్చింది. అప్పుడు నేను చాలా డిప్రెస్ అయిపోయాను. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను ఒక డాక్టర్ అవ్వాలి, ఒక చైల్డ్ స్పెషలిస్ట్ అవ్వాలి, లేకపోతే ఒక హార్ట్ స్పెషలిస్ట్ అవ్వాలి అని నా డ్రీమ్ అనమాట.
ఈ మార్క్స్ ఇలాగ వచ్చేసాయి, ఇంకా నేను అవ్వలేను అని చెప్పి డిప్రెస్ అయిపోయాను. సరే కష్టపడి కామన్ ఎంట్రన్స్ టెస్ట్ రాద్దాము అని అది రాశాను. అది రాసిన తర్వాత కూడా ఇంటర్ మార్క్స్ సగము, ఎంట్రన్స్ మార్క్స్ సగం రెండు తీసుకుంటారు కాబట్టి ఓవరాల్గా నాకు ర్యాంకింగ్ కూడా ఏమంత మంచి ర్యాంకింగ్ రాలేదు. నేను కౌన్సిలింగ్కి వెళ్ళినప్పుడు ఎక్కడో దూరం నార్త్ కర్ణాటకలో సీట్ వచ్చింది. అది కూడా మెడికల్ కాదు, డెంటల్ సీటు. నేను అప్పటికి డెంటల్కి ప్రిపేర్ అయిపోయాను, ఇంకా మెడికల్ రాదులే, డెంటల్ తీసుకుందామని. సో డెంటల్ సీట్ వచ్చేసరికి మా డాడీ అన్నారు, అంత దూరం నేను పంపించను అని చెప్పారు. మా డాడీ చాలా ప్రొటెక్టివ్ నేచర్ అనమాట. ఈవెన్ రోడ్ క్రాస్ చేయాలన్నా సరే మా చేయి పట్టుకొని ఆయన క్రాస్ చేపిస్తారు. సో ఆయన ఇంటెన్షన్లో అయితే ఎక్కడ పంపించాలని లేదు. సో ఇంకా నేను కాంప్రమైజ్ అయిపోయి అందరూ నాకు కౌన్సిలింగ్ చేశారు. డిగ్రీ జాయిన్ అయిపో, బయోటెక్నాలజీ బాగుంటుంది, మైక్రోబయాలజీ బాగుంటుంది, స్కోప్ ఉంటుంది అని చెప్పి నన్ను కన్విన్స్ చేసేసరికి నేను ఓకే అని చెప్పి డిగ్రీ జాయిన్ అయ్యాను. మంచి కాలేజ్లో డాడీ తీసుకెళ్ళి జాయిన్ చేశారు. కానీ ఆ కాలేజీలో అక్కడికి వెళ్ళేసరికి మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ ఏ సీట్లు లేవు, అన్నీ ఆక్యుపై అయిపోయాయి. ఓన్లీ బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ ఈ 3 కాంబినేషన్లో ఉందన్నమాట. నాకు అసలు ఆ కాంబినేషన్ నచ్చలేదు. బేసిక్ సబ్జెక్ట్స్ ఈ చదివి నేను ఏం చేయాలి, ఈ కాలేజ్లోనే లెక్చరర్ అవ్వాలా, ఏం చేయాలి అని చెప్పి ఒక 2 to 3 months ఆ కాలేజ్లో నేను చదువుతూ ఉన్న టైం వరకు చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. ఎవ్రీడే కాలేజ్కి వెళ్ళి రావడం, ఇంట్లో వచ్చి రూమ్లో తలపేసుకొని గట్టిగా ఏడవడం. కానీ ఆ టైంలో నేను ప్రేయర్ చేసుకున్నాను, ప్రభా నన్ను క్షమించు, నేను ఆ సీరియస్నెస్ కోల్పోయాను, కానీ నాకు ఈ డ్రీమ్ కావాలి అని ప్రేయర్ చేసుకుంటూ ఉండేదాన్ని. కానీ నాకు ప్రేయర్ చేస్తున్నాను కానీ అంత హోప్ నాకు లేదు. రోజు డిప్రెషన్లోనే ఉండేదాన్ని. ఎవరిని చూసినా, యంగ్ పీపుల్ ఎవరిని చూసినా వీళ్ళు ఇంత హ్యాపీగా ఉన్నారేంటి, వీళ్ళు ఏ కోర్స్ చేస్తున్నారో ఏంటో అన్నట్టు ఆ ఫీలింగ్ వచ్చేసేది. చాలా డిప్రెస్డ్గా ఉన్నాను. ఒకరోజు మా సిస్టర్ నేను అలా ఏడుస్తూ ఉన్నప్పుడు విండో నుంచి, కిటికీ నుంచి చూసి నన్ను వచ్చి నాతో మాట్లాడి నన్ను మోటివేట్ చేసి, మా సెకండ్ సిస్టర్ అనమాట, వచ్చి నాకు చెప్పి ప్రార్థన చేసి నాకు హోప్ ఇచ్చింది. రోజు నేను ఆమె చెప్పినట్టుగా ప్రేయర్ చేసేదాన్ని. అప్పుడు ఈ కాలేజ్లో ఏం చెప్పేవారంటే, అమ్మ మెడికల్ సీట్స్, డెంటల్ సీట్స్ వస్తాయి కదా, అప్పుడు మైక్రోబయాలజీలో ఉన్న వాళ్ళు ఆ సీట్స్ తీసేసుకుంటే ఆ సీట్స్ మిగిలిపోతాయి, అప్పుడు నువ్వు తీసుకోవచ్చు, అప్పటి వరకు ఈ కాంబినేషన్లో చదువు అని చెప్పారు కాలేజ్ వాళ్ళు. కానీ అద్భుతంగా సెకండ్ కౌన్సిలింగ్లో దేవుడు డెంటల్లో సీట్ వచ్చింది నాకు. మంచి కాలేజ్లో బెంగళూరులోనే మంచి సీట్ ఇచ్చారు. యాక్చువల్గా అయితే నేను డిగ్రీ సీటు వాళ్ళు వెళ్ళిపోతే మిగిలిపోయిన సీట్స్ నేను తీసుకోవాలని నేను అనుకుంటూ ఉంటే దేవుడు నాకు మంచి కాలేజీలో బెంగళూరులో మంచి డెంటల్ కాలేజ్లో సీట్ ఇచ్చారు. ఆ సీట్ తీసుకున్న తర్వాత ఆ ప్రొఫెషన్కి దేవుడు నన్ను ఎలా నడిపించారో ఆ మార్గం వల్ల నేను చాలా నా ఫెయిత్లో ఇంప్రూవ్ అయ్యాను, స్టెబిలైజ్ అయ్యాను. ఆల్సో మా మదర్ గురించి చెప్పాను కదా, అప్పుడప్పుడు మా మదర్ అలాగ సిక్ అయిపోయేవారు. అండ్ మా మదర్ కూడా ప్రేయర్ చేసుకునేవారు. నా పిల్లలు చిన్నవాళ్ళు, నేను వాళ్ళ కోసం ఉండాలి అని మా అమ్మ ప్రేయర్ చేసుకునేవాళ్ళు. మేము కూడా ఆమె కోసం ప్రేయర్ చేసేవాళ్ళం. ప్రతిసారి దేవుడు ఆమెని అలాంటి మరణ పడక నుంచి లేపుతూ వచ్చారు. సో ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు నా ఫెయిత్ కొద్ది కొద్దిగా స్ట్రాంగ్ అవుతుందన్నమాట. ఈ విధంగా దేవుడు నన్ను స్పిరిచువల్గా మోల్డ్ చేస్తూ వచ్చారని నేను నమ్ముతున్నాను. అలాగే తర్వాత బీడిఎస్ చేశాను, స్మూత్గా వెళ్ళింది బీడిఎస్ అంతా, మంచి మార్క్స్, డిస్టింక్షన్స్ అవి వచ్చాయి. ఈవెన్ ఫైనల్లో కూడా మంచిగా డిస్టింక్షన్తో బయట వచ్చాను. కానీ ఈ స్టడీస్ పీరియడ్లో, ఇంటర్లో, కాలేజీలో ఉన్నప్పుడు 2 సార్లు నాకు సీరియస్ మేజర్ యాక్సిడెంట్స్ అయ్యాయి. ఒకసారి అయితే మా ఎంటైర్ ఫ్యామిలీ, మమ్మీ, డాడీ అందరూ, మా నాన్నమ్మ, మేము నలుగురు అందరూ కార్లో వెళ్తున్నాము. వర్షం పడుతుంది. అప్పుడు వెళ్ళి ట్రీని గుద్దుకుంది, చెట్టుని గుద్దుకొని అప్పుడు ఫ్రంట్ డోర్ ఇలాగ బ్యాంగ్ అయి ఓపెన్ అయిపోయి నేను మా చెల్లి హైవే మీద ఇలా దొరుకుకుంటూ వెళ్ళిపోయాం, అలా పడిపోయామన్నమాట. కానీ ఆ టైంలో కూడా ఏ వెహికల్ రాకుండా మా లైఫ్ని దేవుడు కాపాడాడు. సో ఈ విధంగా అప్పుడప్పుడు దేవుడు నన్ను కాపాడుతూ వస్తున్నాడు. నేను అది అనుకుంటూ ఉండేదాన్ని, ఎందుకు ప్రభా ఇలా నన్ను కాపాడుతున్నావు, సమ్ రీజన్ ఇస్ దేర్. మా మమ్మీ కూడా చెప్తూ ఉండేవారు కదా, దేవునికి ఏదో ఉద్దేశం ఉంది అని చెప్తూ ఉండేవారు. ఈవెన్ ఇంకొక యాక్సిడెంట్లో ఆటోలో మేము చర్చ్కి వెళ్తున్నాం, ఆటోలో
ఆటో వెనక నుంచి ఒక పెద్ద మిలిటరీ లారీ లాంటిది గుద్దేసింది. ఆటో ఇలా పల్టీలు కొడుతూ చాలా దూరం వెళ్ళిపోయింది. నేను ఇలా కళ్ళు తెరిచేసరికి ఇక్కడ నా కళ్ళ ముందు నుంచి బ్లడ్ ఇలా కారిపోతుంది. ఇంకా నేను చనిపోతున్నాను అనుకుని ప్రార్థన చేసుకొని మా మమ్మీ డాడీ ఫేస్ని కూడా గుర్తు చేసుకున్నాను. కానీ ఆ టైంలో కూడా మేజర్ ఇంజరీస్ ఏమి లేకుండా దేవుడు నన్ను బయటికి తీసుకొచ్చారు. సో ఈ విధంగా చాలా టైమ్స్ దేవుడు నన్ను ఇలాగా మరణ సిచ్యువేషన్స్ నుంచి, డెత్ సిచ్యువేషన్స్ నుంచి ఆయన నాకు హెల్ప్ చేస్తూ బయటికి తీసుకొస్తూ ఉన్నాడు. సో ఈ బీడిఎస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నాకు పీజీ చేయాలి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలి అని చాలా ఇష్టం. కానీ ఇంట్లో 4 అమ్మాయిలకి అందరినీ చదివించాలి, అందరికీ పెళ్ళిళ్ళు చేయాలి, నేను మాత్రమే ఇలా కోర్స్ చదువుతూ ఉంటే ఎలాగా, డాడీని అడగడానికి కూడా నాకు ఒకలాగా అనిపించి నేను అడగలేదు. పీజీ ఇంకా నేను ఆ డ్రీమ్ వదిలేసుకున్నాను. మ్యారేజ్ అయిపోయిన ఒక 3 to 4 years మేము బెంగళూరులోనే ఉన్నాము. మా హస్బెండ్ అక్కడ పీజీ చదువుతున్నారు. సో ఆ పీజీ అయిపోయిన తర్వాత మేము రాజమండ్రి రావాలి. మా పాపకు 4 years ఆ టైంలో మేము రాజమండ్రి రావాలి. కానీ నేను మా హస్బెండ్ చాలా ఆలోచిస్తున్నాము. ఇక్కడైతే మనకు మంచి చర్చ్ ఉంది, మంచి వాక్యం ఉంది, అక్కడికి వెళ్తే ఎక్కడికి వెళ్ళాలి, ఏ చర్చ్కి వెళ్ళాలి, మళ్ళీ మనం స్పిరిచువల్గా డౌన్ అయిపోతామా, ఇలాగంతా ఆలోచిస్తూ ఉన్నాము. అప్పుడు దేవుడు మమ్మల్ని రాజమండ్రి తీసుకొచ్చాడు. ఒక 5 to 6 months మేము లూథరన్ చర్చెస్కి ఈవినింగ్ సర్వీస్, ఇంగ్లీష్ సర్వీస్కి అలాగా వెళ్తూ ఉండేవాళ్ళము. సడన్గా ఒకరోజు జీసస్ ప్రేయర్ హౌస్ ఫెలోషిప్ చర్చ్ నుంచి ఒక సిస్టర్ అనమాట, ఆమె మా హస్బెండ్ వాళ్ళ కజిన్, ఒకసారి ఈ చర్చికి రండి బాబు అని పిలిచింది. ఈవినింగ్ ఇక్కడ టెంట్లో జరిగేది బయట. సో నేను మా హస్బెండ్ పాపని తీసుకొని ఒకరోజు వచ్చాము. ఆ రోజు ఆ వాక్యం విన్న తర్వాత మేము ఇంకా ఈ చర్చిలోనే ప్లాంట్ అయిపోయాము. ఇక్కడే ప్రతి వీక్ మేము ఆ వాక్యం వింటూ చాలా స్పిరిచువల్గా ఎదుగుతూ ఉన్నాము. మాకు చాలా హ్యాపీ అనిపించింది. మనం ఎలాగ ప్రార్థన చేసుకొని వచ్చాము, మంచి చర్చ్ కావాలని, దేవుడు అలాగే మనకు మంచి చర్చ్ ఇచ్చారని వీ యూస్ టు ఫీల్ వెరీ హ్యాపీ. అలా జరుగుతుందన్నమాట. కానీ నా పీజీ డ్రీమ్ అలాగే ఉండిపోయింది. మళ్ళీ బాబు పుట్టాడు. బాబుకి 1.5 year ఏజ్ ఉన్నప్పుడు మా హస్బెండ్ వర్క్ చేస్తున్న డెంటల్ కాలేజ్లోనే పీజీ సీట్స్ తీసుకున్నారు. అప్పటి వరకు ఓన్లీ యూజీ ఉండేది, పీజీ తీసుకున్నారు అప్పుడు. సో అప్పుడు నేను మా హస్బెండ్ అడిగాను, నేను పీజీ చేయాలనుకుంటున్నాను, ఒకసారి కాలేజ్లో అడుగుతావా అంటే, ఆయన అడిగినప్పుడు వై నాట్, డెఫినెట్లీ మీ వైఫ్కి సీట్ ఇస్తామని చెప్పి సీట్ ఇచ్చారు. కానీ ఫీజు మాత్రం చాలా హెవీ ఫీజు అనమాట. చాలా lakhs పే చేయాలి. అది ఎలా పే చేస్తామని ఒకవైపు ఒక టెన్షన్, ఇంకోవైపు బాబు చిన్నోడు, బాబుని ఎవరు చూసుకుంటారని ఒక టెన్షన్. కానీ ఆ 3 years కూడా దేవుడు చాలా ఫైనాన్షియల్గా కూడా బాబుని చూసుకోవడంలో కూడా చాలా మంచిగా మమ్మల్ని లీడ్ చేశాడు. బట్ అక్కడ స్టడీస్ టెన్షన్ మాత్రం చాలా ఎక్కువగా ఉండేది. మేము 3 కొలీగ్స్ అనమాట. మా డిపార్ట్మెంట్లో 3 ఉండేవాళ్ళము. మా 2 అదర్ కొలీగ్స్ వచ్చి అప్పుడే రీసెంట్గా స్టడీస్ యూజీ ఫినిష్ చేసుకొని పీజీ జాయిన్ అయ్యారు. నేనైతే 10 years తర్వాత జాయిన్ అయ్యాను. ఇది కూడా ఒక టెన్షన్ ఉండేది. వాళ్ళైతే మంచిగా చదువుతారు, నాకు 10 years స్టడీస్ టచ్ లేదు, ఎలా చదువుతానని టెన్షన్ ఉండేది. కానీ దేవుడు నన్ను అలా స్మూత్గా తీసుకొచ్చి స్టడీస్లో కూడా నేను ఎవరికి తగ్గిపోకుండా, వర్క్లో కూడా దేనికి తక్కువ లేకుండా తీసుకొచ్చారు. కానీ చాలా స్ట్రెస్ ఫేస్ చేశాను. ఆ 3 years కూడా చాలా టెన్షన్. ఎంత టెన్షన్ అంటే, ఇప్పుడు మనం ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఎంత టెన్షన్లో ఉంటామో, ఆల్మోస్ట్ ఎవ్రీడే అంత టెన్షన్లో నేను వెళ్ళాల్సి వచ్చేది. ఎందుకంటే ఇంటికి వచ్చిన తర్వాత అస్సలు బుక్ ముట్టడానికి ఉండదు. 2 పిల్లల్ని చూసుకోవాలి. ఒక పాపకేమో 7 years, బాబుకేమో 2 years. సో ఇంకా హోల్ డే వాళ్ళని చూసుకోవాలి. వాళ్ళు పడుకున్న తర్వాత అప్పుడు బుక్స్ తీయాలి. సో అలాంటి సిచ్యువేషన్లో 3 years చాలా కష్టపడి చదువుతున్నాను. మధ్యలో అయితే క్విట్ చేసేయాలని కూడా అనుకుని డిసైడ్ చేసేస్తే మా స్టాఫ్ అంతా నన్ను కన్విన్స్ చేసి నన్ను చదవమన్నారు. సో అలా 3 years అయిపోయింది. ఎగ్జామ్ టైం దగ్గర వచ్చేసింది. మా హస్బెండ్కి ఏమో హ్యాపీ, ఎందుకంటే ఇంకా ఫీజు అంతా పే చేయక్కర్లేదు, మనం పడిన కష్టంకి అంతా ఇప్పుడు ఫ్రూట్ వస్తుంది, సూన్ ఎగ్జామ్స్ అయిపోతాయని ఆయన అనుకుంటున్నాడు. నేను కూడా
ఇంకా నేను పోస్ట్ గ్రాడ్యుయేట్ అయిపోతానని హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఇంకా ఎగ్జామ్కి ఒక 3 months ఉంది. ఆ టైంలో సమ్మర్ హాలిడేస్ కదా, మా డాడీ మమ్మీ వచ్చారు పిల్లల్ని చూసుకోవడానికి. వాళ్ళతో పాటు పిల్లల్ని పంపించేసి నేను ఒక్కదాన్నే ఇంట్లో 2 months మంచిగా చదువుకోవాలి అని చెప్పి చదువుకుంటూ ఉన్నాను. సడన్గా అప్పుడు నాకు చెస్ట్లో ఏదో ఇచ్చింగ్ ఇరిటేషన్ లాగా అనిపిస్తూ ఉంది. అప్పుడు నేను డాక్టర్ దగ్గరికి వెళ్తాము అనుకున్నాను. మామూలుగా అయితే చిన్న చిన్న దానికి మేము డాక్టర్స్ దగ్గరికి వెళ్ళము, మేమే ఏదో సెల్ఫ్ మెడికేషన్ చేసుకుంటాం. కానీ దేవుని ప్రేరేపణను బట్టి నేను ఆ రోజు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆమెకు చెప్పాను, నాకు ఇలాగ అనిపిస్తుందంటే ఆమె ఏం లేదు, నో ప్రాబ్లం అని చెప్పి విటమిన్ ట్యాబ్లెట్స్ ఏదో రాసి ఇచ్చారు. నేను ఆమెను అడిగాను, మామూలుగా లేడీస్ మంత్లీ సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోవాలంటారు కదా చెస్ట్కి, నాకు అది ఎలా చేయాలో నేర్పిస్తారా, నేను చేసుకుంటాను అంటే ఆవిడే నాకు చేసి ఏం లేదమ్మా నీకు ఏ ప్రాబ్లం లేదని చెప్పారు. కానీ ఆవిడ నాకు చేయడం కూడా నేర్పించారు కదా. నేను ఇంటికి వచ్చాక నేను ఎగ్జామ్ చేసుకుంటే నాకు చేతికి ఏదో కంతిలాగా తగులుతుందనమాట బ్రెస్ట్లో. సో నేను నెక్స్ట్ డే మా హస్బెండ్తో చెప్తే మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళు అన్నారు. నెక్స్ట్ డే మళ్ళీ ఆవిడ దగ్గరికి వెళ్ళి చెప్పాను. ఆవిడ మళ్ళీ చెక్ చేసి అవునమ్మా ఏదో ఉంది, బట్ ఇది నార్మల్గా ఫైబ్రోఅడినోమా టైప్ ఉంటుంది, డోంట్ వరీ, అయినా నీ డౌట్ ఇది అవ్వడానికి ఒక స్కాన్ తీస్తామని స్కాన్ తీపిచ్చారు. స్కాన్లో కూడా స్కానింగ్ చేసిన డాక్టర్ కూడా ఈవిడ కూడా ఏమీ లేదు, ఇది నార్మల్ ఫైబ్రోఅడినోమా టైప్ అని చెప్పేశారు. అయినా మా హస్బెండ్ ఆయనకి సాటిస్ఫై అవ్వకుండా మనం ఇంకా కేర్ఫుల్గా ఉండాలని బెంగళూరు పంపించారు. అక్కడికి వెళ్ళి నేను క్యాన్సర్ డిపార్ట్మెంట్కి వెళ్ళి టెస్ట్ చేయించుకుంటే వాళ్ళందరూ నవ్వారు, నీకేం ప్రాబ్లం లేదు, ఎందుకు ఇంత హైప్ చేస్తున్నారు, వెళ్ళు అని చెప్పారు. అక్కడ కూడా స్కానింగ్లు మ్యామోగ్రామ్స్ అన్నీ చేశారు. అన్నీ చేసి నార్మల్ ఉంది అని చెప్పారు. అయినా నువ్వు ఎవ్రీ 2 to 3 months చెకప్ చేసుకుంటే సరిపోతుందమ్మా అని చెప్పి పంపించారు. కానీ ఒక డాక్టర్, మెయిన్ డాక్టర్ మాత్రము కొంచెం నాకు డౌట్ఫుల్గా ఉంది, ఎందుకైనా నా నంబర్ నీ దగ్గర ఉంచు, నా పర్సనల్ నంబర్ ఇస్తున్నాను, నీకు ఏ ప్రాబ్లం ఉన్నా నాకు కాల్ చేయని చెప్పారు. ఇంకా నేను వచ్చేసి ఓకే ఎగ్జామ్స్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ చెకప్కి రమ్మన్నారు కదా, వెళ్తామని చెప్పి చదువుకుంటూ ఉన్నాను. ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చేసాయి, మేబీ ఒక 10 days ఉంది. ఆ టైంలో నేను చర్చ్కి వచ్చాను, సండే వాక్యం వినడానికి వచ్చాను, సండే వర్షిప్కి. అప్పుడు నేను ప్రేయర్ చేసుకుంటూ వచ్చాను, ప్రభా 3 years చాలా కష్టపడ్డాను, సో నాకు ఇప్పుడు ఎగ్జామ్స్ వస్తున్నాయి, ప్లీజ్ నన్ను పాస్ చేయించు, నేను ఫెయిల్ అయితే అవ్వకూడదు, చాలా అవమానం అవుతుందని ప్రేయర్ చేసుకుంటూ వచ్చాను. ఇంకా ఆ ప్రాబ్లం గురించి అంతా మర్చిపోయాను, హెల్త్ ప్రాబ్లం అంతా. 2 months అయింది కదా, ఇంకా నేను స్టడీస్లోనే ఉన్నాను. ఇక్కడికి వస్తే పాస్టర్ గారు వాక్యం ఏం చెప్తున్నారంటే, రోమియోలకు రాసిన పత్రిక 8:28 Romans 8:28లో ఫర్ ఆల్ పీపుల్ హూ లవ్ హిమ్ అండ్ కాల్డ్ బై హిస్ పర్పస్ ఆల్ థింగ్స్ వర్క్ టుగెదర్ ఫర్ గుడ్ అని చెప్పి వాక్యంలో చెప్తున్నారు. వాక్యంలో ఏం చెప్తున్నారంటే అన్ని మంచికే జరుగుతుంది అని చెప్పి ఒక స్టోరీ చెప్తున్నారు. అందులో ఫాదర్ ఎప్పుడు తండ్రి అంట కొడుకుతో ఎప్పుడు ఇది మంచికే జరిగింది అని చెప్తూ ఉంటాడంట. సో ఒకరోజు ఆ కొడుకు కాలు ఫ్రాక్చర్ అయిపోయింది, ఆయన బెడ్లో ఉన్నప్పుడు అప్పుడు కూడా వాళ్ళ ఫాదర్ ఇది మంచికే జరిగింది అని చెప్పారంట. అప్పుడు ఆ పర్సన్ చాలా ఫీల్ అయ్యి ఇదేంటి ఇలా చెప్తున్నారు అనుకున్నారంట. వెంటనే బయట నుంచి ఆ కంట్రీలో వార్ జరగడానికి సోల్జర్స్ని తీసుకెళ్ళడానికి, అందరూ సివిలియన్స్ని కూడా సోల్జర్స్గా తీసుకెళ్ళడానికి వస్తే ఆయనకు ఫ్రాక్చర్ అయిపోయింది కాబట్టి ఆయన్ని తీసుకెళ్లకుండా వెళ్ళిపోయారంట. సో అప్పుడు ఆయనకి అర్థమైంది ఇది ఏది జరిగినా మన మంచిదికి అని చెప్పి ఆ స్టోరీ చెప్తున్నారు. ఇవన్నీ విన్న తర్వాత నాకేమనిపించిందంటే, అంటే ఏంటి, ఇప్పుడు నేను ఎగ్జామ్ ఫెయిల్ అయిపోతాను, పాస్ అవ్వను, బట్ స్టిల్ ఇట్ ఈస్ ఫర్ మై గుడ్ అని దేవుడు నాతో మాట్లాడుతున్నాడని నాకు డౌట్ వచ్చింది. ఇంకా నా ఎగ్జామ్ 3 years నా హార్డ్ వర్క్ అంతా పోతుందని ఆలోచిస్తున్నాను. ప్రార్థన చేస్తూ ఇంటికి వెళ్ళాను. ఒక 1 or 2 days తర్వాత సడన్గా నాకు చెస్ట్ నుంచి బ్లీడింగ్ వచ్చింది. వస్తే కొంచెం కంగారు పడి డాక్టర్కి ఫోన్ చేశాను. ఆమె అన్నారు వెంటనే ఇక్కడికి బెంగళూరుకి వచ్చి చెక్ చేయాలి అని చెప్పారు. ఎగ్జామ్ ఏమో ఓన్లీ 1 week ఉంది, 1 weekలో ఎగ్జామ్ రాయాలి. అప్పుడు ఆల్రెడీ నాకు టైం సరిపోదు, నేను భయపడుతున్నాను, ఈ టైంలో ఇవన్నీ వచ్చాయని నేను చాలా ఫీల్ అయ్యాను. కానీ బెంగళూరుకి వెళ్ళి అక్కడ టెస్ట్ చేసిన వెంటనే ముక్క పరీక్ష చేస్తారని చెప్పారు. చేశారు.
నేను ఇంట్లో రిపోర్ట్ కోసం వెయిట్ చేస్తున్నాను. సడన్గా ఒకరోజు మార్నింగ్ నా ఫోన్ ఓపెన్ చేస్తే మెయిల్లో రిపోర్ట్ వచ్చింది. బట్ నేను ముందే ప్రేయర్ చేసుకున్నాను, ప్రభువా నువ్వు ఎలాంటి రిపోర్ట్ ఇచ్చినా నాకు ఓకే, నీ చిత్తంలో ఉండాలంతే. నీ చిత్తం ఎలాగుంటే నాకు ఇటువైపు ఇచ్చినా అటువైపు ఇచ్చినా క్యాన్సర్ అని ఇచ్చినా కూడా ఓకే అని చెప్పి నేను ప్రేయర్ చేసుకున్నాను. రిపోర్ట్ ఓపెన్ చేసి చూస్తే క్యాన్సర్ అని ఉంది, బ్రెస్ట్ క్యాన్సర్ అని చెప్పి. సో అది చూసిన వెంటనే ఓన్లీ నాకు ఏం థాట్ వచ్చిందంటే మా మమ్మీ డాడీ కంగారు పడిపోతారేమో, బాధపడిపోతారేమో అనుకున్నాను. ఒక 5 minutes నన్ను ప్రిపేర్ చేసుకుని డాడీ దగ్గరికి వెళ్ళి చెప్పాను, డాడీ ఇలాగ రిపోర్ట్ ఇలాగ అని వచ్చింది, బట్ యూ డోంట్ వరీ, నేను చాలా ట్రీట్మెంట్స్ ఉన్నాయి కదా, ఏ ట్రీట్మెంట్ ఉన్నా నేను అన్నీ చేయించేసుకుంటాను, అన్ని ట్రీట్మెంట్స్ అంతా కూడా చాలా అడ్వాన్స్ అయిపోయాయి, దీనికి అన్నిటికంటే పైన మనకి దేవుడు ఉన్నాడు, అన్నీ చూసుకుంటాడు డాడీ, యూ డోంట్ వరీ అని నేనే వాళ్ళకి ధైర్యం ఇచ్చాను, డాడీకి మమ్మీకి. సో నా ధైర్యం చూసి వాళ్ళు కూడా కొంచెం స్టేబుల్గానే ఉన్నారు. సో దాని తర్వాత ఇమీడియట్గా ఇంకా సర్జరీ చేయాలి, వెంటనే చేయాలని చెప్పారు. ఓకే, మేము దానికంతా రెడీ అయిపోయాం. ఇంకా ఎగ్జామ్ రాయడం కుదరదు అని మేము వదిలేసామన్నమాట. ఇప్పుడు ఇంత పెద్ద ప్రాబ్లం వచ్చింది, వెంటనే సర్జరీ చేయాలంటున్నారని ఎగ్జామ్ గురించి అంతా వదిలేసి మేము ఈ టెస్ట్లు చేయించడం అన్నీ సర్జరీకి ప్రిపేర్ అవుతూ ఉన్నాము. సడన్గా నెక్స్ట్ డే ఎగ్జామ్, మార్నింగ్ ఎగ్జామ్ అంటే ఈరోజు ఈవినింగ్ మా మేడం నాకు ఫోన్ చేసి, స్వాతి నువ్వు ఎగ్జామ్ రాయని నన్ను బతిమలాడుతున్నారు. నేను ఎలా రాస్తాను మేడం, నాకు హెల్త్ బాగాలేదు అని నేను చెప్తూ ఉంటే, కానీ నువ్వు ఈ 3 years నువ్వు పడిన కష్టం అంతా వేస్ట్ అయిపోతుంది, మళ్ళీ నువ్వు రాయాలంటే కుదరదు, ప్లీజ్ నువ్వు రాయని నన్ను రిక్వెస్ట్ చేసి నన్ను ఫోర్స్ చేసేసరికి సరే అని మేము కన్విన్స్ అయ్యి అక్కడి నుంచి బయలుదేరి వచ్చామన్నమాట. ఈవినింగ్ బయలుదేరాము. మార్నింగ్ ఎగ్జామ్, బెంగళూరు నుంచి రావాలంటే ఆల్మోస్ట్ 20 hours అయిపోతుంది, కానీ చాలా స్పీడ్గా వచ్చి కరెక్ట్ ఎగ్జామ్ టైంకి మేము ఇక్కడ రాజమండ్రి రీచ్ అయ్యాము. ఆ రోజు నాకు బాగా గుర్తుంది. పాస్టర్ గారు సిస్టర్ కూడా ఇద్దరు మా కార్లో వచ్చి మమ్మల్ని కాలేజ్ వరకు తీసుకెళ్లారు. దారిలో పాస్టర్ గారు నాకు కౌన్సిల్ చేస్తున్నారమ్మా, నువ్వేం భయపడకమ్మా, నీ పేరేంటి చెప్పు అన్నారు. మెటిల్డా స్వాతి అంటే, మెటిల్డా మీనింగ్ నీకు తెలుసా అని నన్ను అడిగారు. అప్పటి వరకు నాకు మెటిల్డా మీనింగ్ నాకు తెలియదు పాస్టర్, అదేదో జర్మన్ పేరంట అని చెప్పాను. అప్పుడు పాస్టర్ అన్నారు, మెటిల్డా అంటే మైటీ వారియర్ అమ్మా, నువ్వు గిడియోన్ లాగా మైటీ వారియర్, నువ్వు దేవుని చేతిలో నువ్వు అన్నీ చేయగలవు అని చెప్పి నన్ను మోటివేట్ చేసి నన్ను ఎగ్జామ్ పంపించారు. అప్పుడు ఒక డౌట్ అడిగాను, ఇప్పటి వరకు పాస్టర్ నేను ఏ ఎగ్జామ్లో కూడా చీట్ చేయలేదు, ఏదైనా కాపింగ్ చేయడానికి అవకాశం ఉన్నా ఎప్పుడు చేయలేదు, కానీ ఇప్పుడు మా కాలేజ్ వాళ్ళే హెల్ప్ చేస్తాను అంటున్నారు, నేను కూడా ఇన్ని డేస్ స్టడీస్ చేయలేదు కదా, మీరేమంటారు అని అంటే, అసలు నువ్వు అలాగా ఆలోచించుకమ్మా, జస్ట్ వైట్ పేపర్ని బ్లూ పేపర్గా మార్చు, నీకు ఎంత అవుతుందో నువ్వు రాసేసి రా, దేవుడు అన్నీ చూసుకుంటాడని చెప్పారు. నేను అక్కడ కాలేజ్కి వెళ్ళాను. అక్కడ హెల్ప్ చేయడానికి చాలామంది ఉన్నారు, వచ్చి నాకు చెప్తూ కూడా ఉన్నారు, కానీ నేను నో అని చెప్పేసి నేను వినకుండా, నో సార్ నాకు హెల్ప్ వద్దని చెప్పి నేనే ఎగ్జామ్ రాశాను. ఆ ఎగ్జామ్ రాసి మంచి మార్క్స్తో దేవుడు నన్ను పాస్ చేయించాడు. ప్రైజ్ గాడ్. మంచి మార్క్స్తో ఆ ముగ్గురికి ఈక్వల్గా మార్క్స్తో పాస్ చేయించాడు, చాలా అద్భుతంగా. దాని తర్వాత నేను వెంటనే సర్జరీకి అని బెంగళూరుకి వెళ్ళిపోయాను. ఆ టైంలో చాలామంది నాకు ఫోన్స్ చేస్తున్నారు, మా ఫ్రెండ్స్, మా సిస్టర్ ఇన్‌లా, ఇంకా మా టీచర్స్, మా మేడమ్స్ అంతా ఫోన్ చేసి, స్వాతి నీకెందుకు వచ్చింది స్వాతి ఇలాంటి ప్రాబ్లము, నువ్వు ఎప్పుడు జీసస్ 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 అంటావు కదా, అన్నిటికీ ప్రేయర్ చేసుకుంటావు కదా, నీకెందుకు వచ్చింది అని వాళ్ళు నన్ను ప్రశ్నిస్తూ ఉన్నారు, బాధపడుతున్నారు కూడా, చాలా ఏడుస్తున్నారు, డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు వాళ్ళు. సో అప్పుడు నేను అన్నాను, నా దేవుని చిత్తంలో ఏముంటే నాకు అదే కావాలి మేడం, ఐఎమ్ హ్యాపీ విత్ దట్, వాట్ ఎవర్ గాడ్స్ విల్ ఇస్ ఫర్ మై లైఫ్, ఐ వాంట్ టు డూ దట్ అని చెప్పాను. అండ్ ఆల్సో వన్ మోర్ థింగ్, వాళ్ళకి నేనేం చెప్పానంటే, మా బైబిల్లో రాసింది, దేవుని పర్మిషన్ లేకుండా నా ఒక హెయిర్ కూడా నా హెడ్ నుంచి ఫాల్ అవ్వదంట, ఇలాంటి పెద్ద ప్రాబ్లం నా దేవుడు నాకు ఎందుకు ఇస్తాడు, ఆయన చిత్తంలో ఉంది కాబట్టి ఇస్తాడు, ఆయన అన్నీ చూసుకుంటాడని చెప్పి నేనే వాళ్ళకి మోటివేటింగ్గా మాట్లాడేదాన్ని ఆ టైంలో. సో వాళ్ళు కూడా ఆశ్చర్యపోయేవారు, ఇలాంటి స్ట్రెంగ్త్ ఎలాగా వచ్చిందని. కానీ చిన్నప్పటి నుంచి నేను మా ఇంట్లో చూస్తున్న పరిస్థితులు ఇవన్నీ మీకు చెప్పాను కదా, దాంట్లో
దేవుడు నన్ను స్లోగా ట్రైన్ చేస్తూ వచ్చాడు అని నేను అనుకుంటాను. ఈవెన్ పీజీలో కూడా ఆ స్ట్రెస్ అంతా బేర్ చేస్తూ ఎలా హ్యాండిల్ చేయాలని నేర్పిస్తూ వచ్చాడేమో. ఒక ఒక సోల్జర్కి ఎలాగైతే ట్రైనింగ్ వస్తుంది, కష్టాలు అంటే ట్రైనింగ్ టు ఫైట్, అలాంటి దాంట్లో దేవుడు నన్ను ఇలాగ ట్రైన్ చేస్తూ వచ్చాడేమో అనుకున్నాను. ఎందుకంటే నేను ఆ డయాగ్నోసిస్ నా ఫోన్కే వచ్చింది. నేను చూసిన వెంటనే నేను భయపడలేదు. ఎందుకు ప్రభా నాకు ఇలా చేసేవని నేను అడగలేదు. నాకు ఆ ఫీలింగ్ కూడా రాలేదు. అండ్ నేను వెంటనే ఒక 10 minutes తర్వాత మా పిల్లలతో నవ్వుకుంటూ సెల్ఫీస్ తీసుకున్నాను. ఎందుకు తీసుకున్నానంటే ఫ్యూచర్లో నేను టెస్టిమనీ ఇచ్చినప్పుడు అందరికీ చూపిద్దాము, దేవుడు నాకు ఇచ్చిన స్ట్రెంగ్త్ ఎలాంటిది, ఇలాంటి న్యూస్ వచ్చినా సరే నేను షేక్ అవ్వకుండా దేవుడు నన్ను ఎలా నిలబెట్టాడో నేను చూపిద్దామని ఆ ఫొటోస్ కూడా అప్పుడు తీసుకున్నాను. దాని తర్వాత సర్జరీ జరిగింది. మేజర్ సర్జరీ అది. అప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే ఫస్ట్ స్టేజ్ దాటి సెకండ్ స్టేజ్కి వెళ్ళింది అని చెప్పారు. కానీ మంచి సర్జన్ ద్వారా సర్జరీ జరిపించారు. దేవుని కృపను బట్టి మంచి సర్జన్ అండ్ మణిపాల్ హాస్పిటల్లో జరిగింది. సర్జరీ అంతా సక్సెస్ఫుల్గా ఉంది. దాని తర్వాత ఆ పర్టిక్యులర్ సర్జన్ ఏమని చెప్పారంటే, అమ్మ నీకు కీమోథెరపీ అవసరం లేదు, లంప్ మొత్తం తీసేసాం కాబట్టి నువ్వు ఓన్లీ కరెంట్లు పెడతారు కదా రేడియోథెరపీ, అది పెట్టించుకుంటే సరిపోతుంది అని చెప్పారు. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే కీమోథెరపీ చాలా చాలా డిఫికల్ట్ ట్రీట్మెంట్, అది చాలా టార్చర్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఆయన అది వద్దన్నారని నేను హ్యాపీగా ఉన్నాను. కానీ మా హస్బెండ్ ఒప్పుకోలేదు. వేరే డాక్టర్స్ కన్సల్ట్ చేసి వాళ్ళ ఒపీనియన్స్ తీసుకొని లాస్ట్కి ఏం చెప్పారంటే, చిన్న పాములైనా పెద్ద కర్రతోనే కొట్టాలి, ఖచ్చితంగా కీమోథెరపీ చేయించుకో అని మా హస్బెండ్ నన్ను కన్విన్స్ చేశారు. అప్పుడు నేను చాలా ఏడ్చాను. ఏడుస్తుంటే పాస్టర్ గారు కూడా నాకు ఫోన్ చేసి నన్ను కౌన్సిల్ చేసి నాకు సామ్స్ 118:17 వర్స్ చెప్పి నన్ను ధైర్యపరిచాడు. నేను చనిపోను, నేను సజీవంగా ఉండి దేవుని కార్యాలు వివరిస్తాను అని చెప్పి ఆ వాక్యంతో నన్ను ధైర్యపరుస్తూ ఉంటే నాకున్న భయం కూడా, కీమోథెరపీ అంటే ఉన్న భయం కూడా నాకు పోయింది. కానీ ఒక్కొక్కసారి అనిపించేది నా చిన్న పిల్లలు కదా, నాకేమన్నా అయిపోతే అలాగా అనిపించేది. అప్పుడు మా హస్బెండ్ ఏం చెప్పాడంటే, మా హస్బెండ్ చెప్పాను ఇది చెప్తున్నాను ఎలాగా అని చెప్తుంటే, నీకేం అవ్వదు. సడన్గా ఆయన చెప్పాడు నీకేం అవ్వదు, ఎందుకంటే ఈ సంవత్సరం నాకు దేవుడు ఇచ్చిన వాక్యం ఏమంటే, నీ ఇంటిలో నీ భార్య ద్రాక్షవల్లి వలె ఫలించు, ద్రాక్షవల్లి వలె ఉంటును అని చెప్పి వాక్యం ఇచ్చాడు దేవుడు నాకు ఈ ఇయర్ వాగ్దానము. సో నీకేం అవ్వదు, నువ్వు మంచిగా ఉంటావని చెప్పి ఆయన కూడా నన్ను ధైర్యపరిచాడు. కానీ ఒక్కొక్కసారి రోడ్డు మీద వెళ్తున్నప్పుడు శ్రద్ధాంజలి అని చెప్పి ఫోటోలు పెడతారు కదా, చనిపోయిన వాళ్ళది ఫోటో పెట్టినప్పుడు అవి చూసినప్పుడు సడన్గా నాకు అనిపించేది, ఇలాగే నీ ఫోటో కూడా ఉంటుంది అని నా మైండ్లో సాతాను చెప్పినట్టు నాకు అనిపించేది. కానీ ఆ ప్రతి ఒక్క సిచ్యువేషన్లో దేవుని వాక్యం ద్వారా నన్ను స్ట్రెంగ్తన్ చేస్తూ ఉండేవారు. అలాగంతా వచ్చినప్పుడు దేవుని వాక్యం ఇమ్మీడియట్గా నాకు మైండ్కి వచ్చేది, లేదు అలాగేం అవ్వదు అని నేను స్ట్రెంగ్తన్ అయ్యేదాన్ని. సో అలాగా సర్జరీ అయిపోయింది. సర్జరీ సక్సెస్ఫుల్గా ఉంది. కానీ కీమోథెరపీ చేయించుకోవాలి, 6 కీమోథెరపీస్ చేయించుకోవాలి. ఎవ్రీ 21 days అంటే 3 weeksకి చేయించుకోవాలి. ఫస్ట్ 3 కీమోథెరపీస్ కొంచెం స్మూత్గానే అయిపోయింది. ఎందుకంటే ఫస్ట్ చేయించుకున్న 4-5 days చాలా సివియర్ హెడేక్ వచ్చేది. బట్ అది ఒక్కటే ప్రాబ్లం, కొంచెం ఫుడ్ తినడానికి ఇబ్బందిగా ఉండేది. దాని తర్వాత ఆ 4-5 days తర్వాత కంఫర్టబుల్గా ఉండేది. నెక్స్ట్ కీమోథెరపీకి వెళ్ళిపోయేదాన్ని. అది చేయించుకొని వచ్చిన తర్వాత మళ్ళీ 4-5 days ఇబ్బందిగా ఉండేది, మళ్ళీ తర్వాత బాగుండేది. సో ఇంతే కదా 6 కీమోథెరపీస్ ఇలా చేయించేసుకుందాము అని నేను బాగానే హ్యాపీగా ఉండేదాన్ని, ప్రేయర్ చేసుకొని వెళ్ళిపోయేదాన్ని. కానీ 3 కీమోథెరపీస్ అయిపోయిన తర్వాత 4th కీమోథెరపీకి డాక్టరు మెడిసిన్ మారుస్తున్నామమ్మా, ఈ 2 మెడిసిన్స్ వాడితే నీకు ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుంది అని చెప్పి కొత్త మెడిసిన్ పెట్టారు. ఆ కీమోథెరపీ అయిపోయి ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చిన మరుసటి రోజు రకరకాల రియాక్షన్స్ వచ్చేసాయి. బాడీ అంతా ర్యాషెస్ వచ్చేసింది. బాడీ పెయిన్ అంటే చాలా సివియర్ బాడీ పెయిన్, బోన్స్ నుంచి పెయిన్ వచ్చేసేది, బేర్ చేయలేనంత పెయిన్. మళ్ళీ 2 అరిచేతులు అరికాళ్ళు 2 సివియర్గా మంటలు, రెడ్గా అయిపోయి ఇలా స్వెల్ అయిపోయి సివియర్గా మంట వచ్చేసేది. ఇంకా నోరంతా ఒరిసిపోయి గొంతుకంతా కూడా ఒరిసిపోయి అసలు ఫుడ్
తినలేను, ఏమీ మింగలేను. జస్ట్ స్లోగా కొద్దిగా వాటర్ లేకపోతే జావా స్లోగా ఇంత మింగగలిగాను. అలాంటి సివియర్ రియాక్షన్ వచ్చేసింది. ఇంకా హ్యాండ్స్ రెండు ఎలా ఉండేవంటే, మనం గారెలు వేసినప్పుడు ఆయిల్ మరుగుతూ ఉన్నప్పుడు 2 చేతులు తీసుకెళ్ళి ఆయిల్లో పెడితే ఎలా కాలిపోతుందో అలా కాలిపోయినట్టు అయిపోయినాయి 2 హ్యాండ్స్ కూడా. చూడ్డానికే కాదు, ఆ సెన్సేషన్ కూడా అలాగ ఉండేది, అంత సివియర్గా. కనీసం ఏమి టచ్ చేయలేను, కాళ్ళు కూడా కింద పెట్టలేను. అలాగ 15 days ఉండేది. ఇంకా నా బెడ్ తీసుకెళ్ళి బాత్రూమ్ దగ్గర పెట్టేసేవారు. ఎందుకంటే జస్ట్ ఒక అడుగు వేసి బాత్రూమ్కి వెళ్ళాలి. ఆ అడుగు వేసినప్పుడు కూడా ఎలా ఉండేదంటే చుక్కలు కనిపించాయి, అంత సివియర్ పెయిన్ వచ్చేది. సో అలాంటి రియాక్షన్స్ వచ్చాయి ఫ్రమ్ 3rd కీమోథెరపీ నుంచి. అది అస్సలు నేను బేర్ చేయలేకపోయేదాన్ని. స్లోగా నెయిల్స్ అంతా బ్లాక్ అయిపోయి, నెయిల్స్ 20 నెయిల్స్ కూడా ఊడిపోయాయి. అన్ని ఫింగర్స్, టోస్ అన్నీ కూడా అలా 20 నెయిల్స్ ఊడిపోయాయి. ఇంకా అన్ని పార్ట్స్లో పెయినే. కానీ ఆ పెయిన్లో కూడా దేవుడు రోజు నాతో మాట్లాడుతూ ఉండేవాడు. ఐఎమ్ స్ట్రెంథనింగ్ యూ, మై గ్రేస్ ఇస్ సఫిషియంట్ ఫర్ యూ అని రోజు చెప్తూ ఉండేవాడు. సో ఈ ఫస్ట్ కీమోథెరపీ అయిన తర్వాత నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇవన్నీ చూపించినప్పుడు ఆయన అన్నాడు, ఎవరికో వస్తుంది ఇలాంటి రియాక్షన్, అందరికీ రాదు. 100 పీపుల్కి మెడిసిన్ ఇస్తే 1 పర్సన్కి వస్తుంది, నీకే ఎందుకు వచ్చిందో నాకు తెలీదమ్మా అని చెప్పారు. దాని రియాక్షన్ పేరు కూడా పొడవటి పేరు చెప్పారు. సో అదంతా ఫేస్ చేసిన తర్వాత సెకండ్ కీమో, మళ్ళీ నెక్స్ట్ కీమోకి వెళ్ళాలి. అప్పుడు నేను భయపడుతూ ఆయన చెప్తే, డోంట్ వరీ, మేము కంపెనీ మార్చాము, అంత సివియర్గా ఉండదు, బాగానే ఉంటుంది, చేయించుకో అని చెప్పారు. మళ్ళీ సెకండ్ టైం చేసుకుంటే మళ్ళీ సెకండ్ టైం కూడా సేమ్ అదే రియాక్షన్స్ వచ్చాయి. ఆ 15 days మళ్ళీ చాలా టార్చర్ పడాల్సి వచ్చింది. లాస్ట్లో ఆ హ్యాండ్స్ అంతా హీల్ అయ్యేటప్పుడు ఒక గ్లౌస్ లాగా స్కిన్ ఊడిపోయేదన్నమాట, పీసెస్గా హ్యాండ్లో, లెగ్లో అంతా. నేను సిజర్స్ తీసుకొని అవి కట్ చేస్తూ కూర్చునేదాన్ని, ఆ పీసెస్ అంతా అలా ఉండేది. సో అలాంటి 2 కీమోథెరపీస్ అయిపోయింది. ఫస్ట్ 3 + ఈ 2 అయిపోయినాయి. ఇంకా లాస్ట్ది నేను చేయించుకోను, నేను భరించలేను అని ఏడుస్తూ కూర్చున్నాను. ఇంకా ఇంట్లో కూడా అందరూ ఒప్పుకున్నారు, ఓకే ఈ 5తో స్టాప్ చేసేద్దామని ఒప్పుకున్నారు. కానీ లాస్ట్ కీమోథెరపీ టైం వచ్చేసరికి దేవుడు నాతో రోజు మాట్లాడుతున్నాను, ప్రేరేపిస్తూ, నా మహిమ కొరకు నేను వాడుకుంటాను, నీ పెయిన్ వచ్చి వ్యర్థంగా పోదు, నా మహిమ కొరకు ఇది అని చెప్పి నన్ను మోటివేట్ చేస్తుంటే నేను లాస్ట్ కీమోథెరపీ కూడా చేయించుకున్నాను. అన్ని కీమోథెరపీస్ అయిపోయి చాలా కష్టపడి ఒక 1 month అలాగా రికవర్ అయ్యాను. అంతలోపల మళ్ళీ కరెంట్లు పెట్టాలి అన్నారు. సో అది కూడా డిఫికల్ట్ ట్రీట్మెంటే. సో ఫస్ట్ 2-3 weeks కరెంట్ పెట్టడం అంటే ఏం లేదు, జస్ట్ ఎక్స్రే తీసినట్టుగా ఉండేది. తర్వాత లాస్ట్ 1-2 weeks అయితే చాలా డిఫికల్ట్గా ఉండేది. లిటరల్గా బర్న్ అయిపోయినట్లు, కాలిపోయినట్టు అయిపోయేది ఏరియా అంతా. జస్ట్ ఇలా టచ్ చేస్తే స్కిన్ ఊడిపోయేది, అలా ఉండేది. సో ఆ కరెంట్లో అంతా, ఆ ట్రీట్మెంట్ కూడా దేవుడు నన్ను మంచిగా నడిపించి తీసుకొచ్చారు. ఇంకోటి ఏమంటే, ఈ ట్రీట్మెంట్ అంతా జరిగేటప్పుడు నేను హాస్పిటల్లో అడ్మిట్ అయ్యేదాన్ని ఎవ్రీ 3 weeks. అప్పుడు ఆ హాస్పిటల్లో నా ట్రీట్మెంట్, నాకు మెడిసిన్స్ ఎక్కిచ్చేసిన తర్వాత నేను మా సిస్టరు చెప్పులు వేసేసుకొని అన్నీ అక్కడ ఉన్న వార్డ్స్కి అంతా వెళ్ళిపోయి యేసుప్రభు గురించి చెప్పేసేవాళ్ళము. సాడ్గా అసలు ఉండేది కాదు, చాలా హ్యాపీగా ఉండేవాళ్ళము. ఎందుకంటే దేవుడు నాతో రోజు మాట్లాడుతున్నాను, స్ట్రెంగ్తన్ చేస్తున్నారు. పెయిన్స్ అయితే ఫిజికల్గా ఉండేది, కానీ నా స్పిరిట్లో నాకు ఏ పెయిన్ ఉండేది కాదు, చాలా హ్యాపీగా ఉండేదాన్ని. ఈవెన్ ఇంట్లో కూడా మా పేరెంట్స్తో అయినా, నా పిల్లలతో అయినా నేను చాలా జోవియల్గా నవ్వుతూ మాట్లాడుతూ ఉంటే వాళ్ళు కూడా నన్ను చూసి స్ట్రెంగ్తన్ అవుతూ వాళ్ళు కూడా అలాగే ఉండేవారు. లేదు నేను నీరసంగా కూర్చొని అలా ఉంటే వాళ్ళు కూడా బాధపడతారు కదా అనుకునేదాన్ని. కానీ అక్కడ నేను చూసిన పేషెంట్స్ అందరూ చాలా డల్గా, చాలా డిప్రెస్డ్గా, అసలు హెడ్ కూడా ఇలా పైకి ఎత్తి మనల్ని చూడరు, అలా ఉండేవారు. వాళ్ళ దగ్గర మేము వెళ్ళి ఇంత ఎక్సైటెడ్గా, హ్యాపీగా వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు ఏంటి అని వాళ్ళు వింతగా చూసేవారు. దేవుని సాక్ష్యం మేము వాళ్ళకి చెప్పేవాళ్ళం, దేవుని గురించి మేము షేర్ చేసుకునే వాళ్ళము. అలాగ ట్రీట్మెంట్ అంతా జరిగిన తర్వాత ఆ ఎంటైర్ ట్రీట్మెంట్ అయిపోయింది. 1 month నేను మళ్ళీ రికవర్ అయ్యాను. రికవర్ అయ్యేసరికి మంచిగా రికవర్ అయిపోయాను. అసలు నన్ను చూస్తే ఎవరు నువ్వు ట్రీట్మెంట్ చేయించుకున్నావు అని అనుకోరు. వెంటనే నాకు ఇక్కడ రాజమండ్రి నేను చదివిన కాలేజ్ నుంచి నాకు అపాయింట్మెంట్ లెటర్ పంపించారు, నువ్వు వచ్చి జాయిన్ అవ్వు అని.
సో ఇమ్మీడియట్గా నేను అక్కడ నుంచి వచ్చి ఇక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. ఎవరు నన్ను చూసినా నేను ఉంటున్న మామూలుగా ఎలాగ యాక్టివ్గా ఉండేదాన్ని అలాగే ఉండేదాన్ని, హెల్తీగా ఉండేదాన్ని, హ్యాపీగా ఉండేదాన్ని. నన్ను చూసిన వాళ్ళంతా నీకే నా ట్రీట్మెంట్ జరిగింది, నిజంగా నువ్వు అన్నీ చేయించుకున్నావా అని నన్ను అడుగుతుండేవారు. అప్పుడు నేను దేవుని గురించి చెప్తుండేవాడిని. దాన్ని నేను యాక్చువల్గా అయితే చాలా భయస్తురాలిని. చిన్నప్పటి నుంచి చాలా ఎక్కువ టెన్షన్, ఫియర్ కూడా. నాకు చిన్నది ఏమన్నా దెబ్బ తగిలినా, ఈవెన్ చీమ కుట్టిన, మస్కిటో బయట వచ్చినా మా మమ్మీకి తీసుకెళ్ళి చూపించి మా మమ్మీ ఏదన్నా రాస్తే అప్పుడు హ్యాపీ ఫీల్ అయ్యేదని. అలా సింపతి నాకు కావాలి చిన్నప్పటి నుంచి. కానీ ఈ మొత్తం ట్రైనింగ్ దేవుడు నాకు ఎలాగ ఇచ్చాడంటే, అసలు నేను చాలా నాలాగే నేను లేను. భయం లేదు, ఫియర్ లేదు, హ్యాపీగా ఉండేదాన్ని. సో ఇవన్నీ చూసినప్పుడు మా కొలీగ్స్ అందరూ కూడా చాలా వింతగా నన్ను గురించి అడిగేవారు. అప్పుడు నేను దేవుని గురించే చెప్పి ఆయనకే పాయింట్ చేసేదాన్ని, దేవుడే నన్ను ఇలా లీడ్ చేశాడని. సో నేను ఏం చెప్తున్నానంటే, మళ్ళీ ఇది చాలా పెద్ద మరణకరమైన, చాలా ఫియర్ఫుల్ అయిన సిచ్యువేషన్ అయినా దేవుడు నన్ను దాంట్లోంచి ఎంత బ్యూటిఫుల్గా బయటికి తీసుకొచ్చాడంటే నేనే ఆశ్చర్యపోతాను ఒక్కొక్కసారి. అంత పెయిన్ నేను భరించాను అని. కానీ నేనేం చెప్తున్నానంటే, సాతాను నన్ను డిస్ట్రాయ్ చేయడానికి చాలాసార్లు ట్రై చేశాడు. ఈ లాస్ట్ టైం అయితే పెద్ద వెపన్తో ట్రై చేశాడు, క్యాన్సర్ అన్న వెపన్తో. కానీ ఆ సాతాను ఉద్దేశించిన చెడుని కూడా దేవుడు మంచిగా మార్చి నా లైఫ్ని ఒక పర్పస్ఫుల్గా మోల్డ్ చేశాడు. ఎప్పుడు నాకు కంట్లో ఒక దృశ్యంలాగా వచ్చేది, దేవుడు, గాడ్ యు ఆర్ బ్రేకింగ్ మీ, యు ఆర్ మోల్డింగ్ మీ అండ్ యు ఆర్ షేపింగ్ మీ ఇంటూ అ వెజల్ విచ్ ఇస్ ప్లీజింగ్ ఫర్ యూ అన్నట్టు నాకు ఆ దృశ్యం నా కళ్ళ ముందు వస్తూ ఉండేది. ఒక కుమ్మరి ఎలాగైతే బ్రేక్ చేసి మోల్డ్ చేసి ఆయనకి ఇష్టమైన పాత్రగా నన్ను తయారు చేసుకుంటున్నాడు అన్న విజన్ నా కళ్ళ ముందు ఎప్పుడూ వస్తూ ఉండేది. అది నేను ఇమాజిన్ చేసుకున్నానో దేవుడు నాకు ఇచ్చాడో తెలియదు, కానీ అది మాత్రం నాకు ఎప్పుడూ వస్తూ ఉండేది. అప్పుడు నేను డిసైడ్ చేసుకున్నాను, ప్రభా నేను నీ కోసం నేను జీవిస్తాను, నీ సాక్షిగా నేను జీవిస్తానని చెప్పి. దాని తర్వాత నేను చైల్డ్ స్పెషలిస్ట్, నేను డెంటిస్ట్రీలో చైల్డ్ స్పెషలైజేషన్ చేశాను, పీడియాట్రిక్ డెంటిస్ట్. సో నా ప్రాక్టీస్లో ఏమంటే, మ్యాక్సిమం పిల్లలు వస్తారు, వాళ్ళతో పాటు వాళ్ళ మదర్స్ వస్తారు. పిల్లల గురించి, హెల్త్ గురించి అయినా, మదర్స్కి వేరే ప్రాబ్లం అయినా, చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి వాళ్ళు చాలా బాధపడిపోయి ఏడ్చేస్తూ ఉంటారు. వాళ్ళు నాతో షేర్ చేసుకుంటూ ఉంటారు. అప్పుడు నేను నా సాక్ష్యం షేర్ చేసుకుంటాను. వెంటనే వాళ్ళు కళ్ళు తుడిచేసుకొని, ఇంత ప్రాబ్లం వచ్చినా దేవుడు మిమ్మల్ని ఇలా బయటికి తీసుకొచ్చాడని చాలా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు. అప్పుడు నేను కూడా చెప్పేదాన్ని, నేను కూడా మీలాగే చిన్న చిన్న విషయానికి భయపడుతూ ఏడుస్తూ జడిసిపోయేదాన్ని. కానీ దేవుడు నన్ను ఇలా స్ట్రెంగ్తన్ చేశాడు. ఈరోజు ఇలాగా కష్టపడుతున్న వాళ్ళకి సాక్ష్యం చెప్పడానికి నన్ను నిలబెట్టాడని చెప్తూ ఉంటాను. ఆల్మోస్ట్ ఎవ్రీడే నాకు దేవుడు నా సాక్ష్యం షేర్ చేసుకోవడానికి అవకాశం ఇస్తూ ఉంటారు నా పేషెంట్స్కి. అదే కాకుండా మా మావయ్య గారికి చిన్న చర్చ్ ఉంది మున్కోడ్లు అనే గ్రామంలో. ఇప్పుడు 1 ఇయర్గా మేము అక్కడ కూడా వాక్యం చెప్పడానికి మంత్లీ వన్స్ నాకు దేవుడు అవకాశం ఇచ్చాడు. ఇంకా ఇలాగ చాలా చోట్ల నేను దేవుని మహిమ కొరకై నేను నుంచుని ఆయనకి సాక్ష్యం చెప్పాలని, నా పెయిన్ అంతా దేవుడు ఒక పర్పస్ కోసమే ప్లాన్ చేశాడు, ఆ పర్పస్ని నేను ఫుల్ఫిల్ చేయాలని నేను కోరుకుంటూ ఉన్నాను. అండ్ ఐఎమ్ సీకింగ్ గాడ్స్ హెల్ప్ ఇన్ దిస్, అండ్ ఐ గివ్ ఆల్ గ్లోరీ టు జీసస్.